ఇదేంటి ఇది గ్రిల్? ఏమో ఒక సెకండ్ చూసి లిఫ్ట్ లాగా అనిపించింది, నాకు లిఫ్ట్ ఉంది ఏంది అన్నట్టు అనిపించింది. సో ఈ ట్రైన్ వచ్చేసి కరోనా ముందల వరకు ఒక ప్యాసింజర్ ట్రైన్. అండ్ దాంతోపాటు సో అనకాపల్లిలో ఒక ఫేమస్ ఐటెం అయితే ఉంది, అదే జాగ్రీ, తినే బెల్లం అనమాట. ఇది చాలా ఫేమస్. నేనేమో నా బ్యాగ్ అన్నీ ఆడ వదిలేసి వచ్చా, వాడన్నా బట్టుకెళ్ళిపోతే ఇంకంతే సీను. తగిలిస్తున్నారు. వచ్చింది వ్యాక్ 7 లోకోమోటివ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రెసెంట్ పోర్ట్లు కనుక చూసుకుంటే చాలా లిమిటెడ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో విశాఖపట్నం ఒకటి మెయిన్, అండ్ ఆ తర్వాత మచిలీపట్నం, అండ్ ఆ తర్వాత కృష్ణపట్నం. సో ఇవన్నీ మెయిన్ అనమాట పోర్ట్స్ అయితే. సో ఈ రోజు మనం 2 పోర్ట్లు కలిపి ఒక ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం, అదే విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో అయితే. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో రైట్ నో నేను ఎగ్జాక్ట్లీ వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:45 అయితే అవుతుంది. 10:10కి మన ట్రైన్ అయితే ఉంది మచిలీపట్నం స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడైతే నేను గేట్ నెంబర్ 2లో నుంచి లోపలికి ఎంటర్ అయిపోతాను. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ గా మన రైల్వే స్టేషన్ ఒక మ్యాప్ అయితే కనిపించింది, చూస్తున్నారా? సో ఇది మ్యాప్ అనమాట. 4-వీలర్ పార్కింగ్ అయితే బ్యాక్ సైడ్ ఉంది, అంటే గేట్ నెంబర్ 4 వైపు. 4-5 వచ్చేసి వెనకాల పక్క ఉంటాయి రైల్వే స్టేషన్ కి. ముందర వచ్చేసి 1-3, ముందర 3 గేట్స్ ఉంటాయి, వెనకాల 2 గేట్స్, మొత్తం 5 గేట్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మ్యాప్ క్లియర్ గా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి 2-వీలర్ పార్కింగ్ అయితే ఉంది, అండ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్. సో లోపలికి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 8 వరకు దారి అని చెప్పి ఇక్కడ క్లియర్ గా రాసేస్తున్నారు. సో ఇక్కడైతే చూడండి మనం ట్రావెల్ చేస్తున్నది 17220 విశాఖపట్నం టు ఎంటీఎం. ఎంటీఎం అంటే మచిలీపట్నం స్టేషన్ కోడ్ అనమాట. విశాఖపట్నం టు ఎంటీఎం ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. 10:10కి స్టార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి అయితే. అండ్ ఇక్కడ ఒక క్లోక్ రూమ్ కూడా అయితే ఉంది. సరదాగా వెళ్ళి తిరిగి ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ సరదాగా వెళ్ళి తిరిగి, లేదా బయట ఏమైనా పనులు చూసుకొని రావాలనుకునే వాళ్ళు ఇక్కడ క్లోక్ రూమ్ లో లగేజ్ పెట్టేసుకోవచ్చు. లాస్ట్ టైము నేను ఈ సర్వీసులు కూడా అయితే ఉపయోగించుకున్నా. ఇక్కడ పర్లే, బాగానే ఉంది, సేఫ్ గానే ఉంటాయి. లగేజ్ అయితే ఇబ్బంది అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి వచ్చేసాను. సో ఇక్కడైతే చూడండి లెఫ్ట్ సైడ్ విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. ఇది వచ్చేసి నైట్ టైం వెళ్ళే ప్యాసింజర్. మనకి మార్నింగ్ 6:30కి ఉంటుంది చూడండి, అదైతే కాదు, నైట్ టైం వెళ్ళేది ఇది. ఇక్కడ నుంచి 11:30కి ఏమో స్టార్ట్ అయ్యింది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మన ట్రైన్ అయితే ఉంది, విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్లో నేను ఈరోజు ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది ఏంటంటే సెకండ్ క్లాస్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తున్నా. ఈ ట్రైన్లో మనకి అన్ని టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సెకండ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీ ఉంది. సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే నాకేమనిపించలే. 220 రూపీస్ ఏమో డిఫరెన్స్ ఉంది. సో ఇంకెందుకులే అని చెప్పి నేను సెకండ్ ఏసీ బుక్ చేసేసుకున్నా. చాలా రోజులైంది సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసి అయితే. సో ఈ బండి వచ్చేసి నార్మల్కి వచ్చేసి అయితే రన్ అవుతుంది, ఎల్హెచ్పికి వచ్చేసి అయితే కాదు. మొత్తం 320 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. మొత్తం 372 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం. 11 గంటల జర్నీ టైం అయితే ఉంటుంది. నైట్ 10:10కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి విశాఖపట్నం నుంచి మార్నింగ్ 9ంటికి మచిలీపట్నంకి అయితే చేరుకుంటుంది. ఇవన్నీ వచ్చేసి స్లీపర్ క్లాస్ బోగీలు. స్లీపర్ క్లాస్ బోగీలో ట్రావెల్ చేయాలంటే 240 రూపాయలు అయితే పడుద్ది టికెట్. టికెట్స్ అయితే ఈజీగానే దొరుకుతున్నాయి, ఇబ్బంది లేదు. అండ్ థర్డ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయాలంటే 645 రూపాయలు అయితే పడుతుంది టికెట్. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న సెకండ్ ఏసీ టికెట్ వచ్చేసి 915 రూపాయలు అయితే పడుతుంది. ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ట్రైన్ పర్లేదు అనమాట. నేను లాస్ట్ టైము మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్ళే ట్రైన్లో అయితే ట్రావెల్ చేశాను. ఆ ట్రైన్ లో అయితే ఫుల్ జనాలు స్లీపర్ బోగీలో కూడా వచ్చేసారు. సో నేను అందుకని చెప్పి ఏసీ బుక్ చేసుకున్నా. బట్ ఇప్పుడు చూస్తే స్లీపర్ బోగీలు ఫుల్ ఖాళీ ఉన్నాయి. చూద్దాం ముందరకి వెళ్ళాక ఏమైనా రష్ అయిద్దేమో. సో ఇదే మన బోగీ అయితే A1 అని అయితే రాస్తుంది, ఏసీ 2 టైర్ అని చెప్పి క్లియర్ గా రాస్తుంది ఇక్కడ. సో లోపలికి రాగానే పర్లేదు, బెటర్ గానే ఉంది. మెయిన్ కొన్ని ట్రైన్స్ లో, ఇట్లాంటి ట్రైన్స్ లో ఎస్పెషల్లీ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటి ఇది గ్రిల్? ఏమో ఒక సెకండ్ చూసి లిఫ్ట్ లాగా అనిపించింది, నాకు లిఫ్ట్ ఉంది ఏంది అన్నట్టు అనిపించింది. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వ్రాపింగ్ చేస్తారు కదా, ఈ వ్రాపింగ్ చేయడం వల్ల చాలా మంచిగా చాలా క్లీన్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచే కాబట్టి స్టార్ట్ అయ్యేది. వాష్రూమ్స్ కూడా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉన్నాయి. లోపల ఫ్యాన్ కూడా ఉంది. సెకండ్ ఏసీలో కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అండ్ లోపలికి అయితే వెళ్దాము. బండి అయితే చాలా వరకు ఖాళీగానే ఉంది, పర్లేదు. సో నా సీట్ నెంబర్ అయితే ఇదే 38 వచ్చింది. అప్పర్ బెడ్ ఓన్లీ, లోయర్ అండ్ అప్పర్ అయితే ఉంటుంది సెకండ్ ఏసీలో. 2 బెడ్స్ ఉంటాయి అంతేను. కొంచెం వెడల్పుగా కొంచెం బాగుంటుంది సెకండ్ ఏసీలో పడుకోవడానికి కూడా. మెయిన్ హెడ్ రూమ్ అయితే చాలా వస్తుంది మనకి. ఐసెఫ్ కోచెస్ కన్నా LHB కోచెస్ అయితే అప్పర్ బెడ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకా
ఐసీఎఫ్ లో ఏంటంటే ఈ హైట్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఎల్హెచ్బి కోచెస్ అయితే హైట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల పైన బాగా కూర్చోవచ్చు, అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి కరోనా ముందల వరకు ఒక ప్యాసింజర్ ట్రైన్ అండ్ దాంతోపాటు లింక్ ట్రైన్ కింద అయితే నడిచేది అనమాట. సో లింక్ ట్రైన్ అంటే ఏంటంటే దీనిని మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్ అని అయితే పిలిచేవాళ్ళు. ఇది ఎలా వర్క్ అయిందంటే మచిలీపట్నం నుంచి కొన్ని కోచెస్తో ఒక ట్రైన్ భీమవరంకి స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం నర్సాపూర్ నుంచి కొన్ని కోచెస్తో ట్రైన్ భీమవరంకి వచ్చి రెండింటిని కలిపేసి సింగిల్ ట్రైన్గా విశాఖపట్నంకి పంపించేవాళ్ళు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అంతే, సింగిల్ ట్రైన్గా విశాఖపట్నం నుంచి బయలుదేరి భీమవరం వెళ్ళాక రెండుగా స్ప్లిట్ అయిపోయి ఒకటి వచ్చేసి నర్సాపూర్ వెళ్ళద్ది, ఇంకోటి వచ్చేసి మచిలీపట్నం వెళ్ళద్ది. ఆ విధంగా ఈ ట్రైను కరోనా ముందల వరకు వర్క్ అయ్యేది ఒక ప్యాసింజర్ ట్రైన్ లాగా. బట్ దాని తర్వాత దీన్ని ఎక్స్ప్రెస్ కింద అయితే కన్వర్ట్ చేశారు. మీ అందరూ తెలిసిందే ఇండియన్ రైల్వేస్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రైన్ని ఎక్స్ప్రెస్ కింద అయితే కన్వర్ట్ చేసింది. ఎక్స్ప్రెస్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని సింగిల్ ట్రైన్ అయితే చేసేసారు. ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో అయితే తిరుగుతుంది. సో ట్రైన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి తీసేసాడు, ఆన్ టైంకి తీసేసాడు. ఈ ట్రైన్కి చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే చెప్తా చూడండి. విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడ, తుని, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, తర్వాత గుడివాడ అండ్ ఆ తర్వాత లాస్ట్లో మచిలీపట్నంకి అయితే వెళ్తుంది రేపు మార్నింగ్ 9 గంటలకి. సో బై బాయ్ విశాఖపట్నం జంక్షన్. ఓన్లీ నేను ఈ జర్నీలో ఇంపార్టెంట్ స్టాప్స్ ఎక్కువ కవర్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క స్టాప్ చూపించడం వల్ల మీకు చాలా లాగ్ అయితే అయింది వీడియో, చాలా లాంగ్ వీడియో వచ్చేస్తుంది. ఈ ట్రైన్ లో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనికి విశాఖపట్నం దగ్గర చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని అన్ని వరుసగా స్టాప్సే. ప్రతి ఒక్క స్టేషన్ లో ఆల్మోస్ట్ ఈ ట్రైన్ అయితే ఆగుతుంది విశాఖపట్నం దగ్గరలో. దాని తర్వాత ఇంపార్టెంట్ స్టాప్స్ లో మాత్రమే ఆగుతుంది. సో వెల్కమ్ టు అనకాపల్లి. జర్నీలో సెకండ్ స్టాప్ ఇది వచ్చేసి. సో అనకాపల్లికి మన ట్రైన్ 9 మినిట్స్ లేట్ గా వచ్చింది. సో అనకాపల్లి స్టేషన్ కూడా వచ్చేసి ఏకేపీ. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 4th ప్లాట్ఫామ్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. అనకాపల్లి నుంచి మనకి పాడేరు వైపు వెళ్ళే రూట్ ఉంటుంది అండ్ లంబసింగి వైపు కూడా వెళ్ళాలంటే వై అనకాపల్లి వెళ్ళాలి. నర్సీపట్నం రోడ్ దగ్గర నుంచి ఇంకా దగ్గర. వైజాగ్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ వచ్చే ఊరే అనకాపల్లి. సో అనకాపల్లిలో ఒక ఫేమస్ ఐటమ్ అయితే ఉంది, అదే జాగ్రీ, తినే బెల్లం అనమాట. ఇది చాలా ఫేమస్. మన ఆంధ్రాలోనే లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది అనకాపల్లి నుంచే జాగ్రీ. అయితే ఇందాక దువ్వాడ స్టేషన్ లాగింది, విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడ లాగింది. దువ్వాడని స్కిప్ చేసేసాను, ఇప్పుడు అనకాపల్లి చూపిస్తున్నా. దీని తర్వాత నర్సీపట్నం రోడ్ అయితే వస్తుంది, దాన్ని మ్యాక్సిమం స్కిప్ చేసి మీకు డైరెక్ట్ సామర్లకోట అయితే చూపిస్తాను. సామర్లకోట ఇంపార్టెంట్ జంక్షన్ కనుక. సో ట్రైన్ లోపల మనకి బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ అన్నీ అయితే ఇస్తున్నారు. సో పిల్లోస్ కూడా కొత్తవి అనమాట, చాలా బాగున్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ ఏసీలో మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, సైడ్ బెత్ కన్నా ఇటు సైడ్ బెత్తులు వస్తే నార్మల్, లోయర్ అప్పర్లు వస్తే అడ్వాంటేజ్ ఎక్కువ, కొంచెం కంఫర్ట్గా పడుకోవచ్చు. సెకండ్ ఏసీకి థర్డ్ ఏసీకి సైడ్ బెత్తులో డిఫరెన్స్ ఏమీ ఉండదు, అంతా ఒకేలా ఉంటుంది. సో టైం ఎగ్జాక్ట్లీ మార్నింగ్ అయితే అవుతుంది. వెల్కమ్ టు గుడివాడ. సో గుడివాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది అనమాట. సో నైట్ బండి ఎక్కడో ఓ చోట ఆల్మోస్ట్ 1 అవర్ పైన ఆపేసాడు. ఎందుకు ఆపేడో తెలియలేదు అనమాట. సో అందుకని నేనైతే పడుకుండిపోయాను, ఇంకా మార్నింగ్ అయితే లేసా. అండ్ ఈ రూట్ లో నేను ఆల్రెడీ బ్లాగ్ అయితే చేశాను, గుడివాడ దగ్గర నుంచి మెయిన్ అయితే చూపిద్దామని చెప్పి. ఇప్పుడు మార్నింగ్ అయితే లేసాను అనమాట. గుడివాడ రంగానే అలారం పెట్టుకున్నా, రంగానే అలారం అయితే మోగింది. సో ఇక్కడ మన ట్రైన్ కి 15 మినిట్స్ స్టాప్ అయితే ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఇక్కడ ఖాళీ అయిపోయింది. సో చాలా మంది ప్యాసింజర్స్ ఇక్కడ అయితే దిగేశారు, మీరైతే చూడొచ్చు. ట్రైన్ లోపల కూడా చూపిస్తా చూడండి, మొత్తం ట్రైన్ అంతా ఖాళీ. 90% ఆఫ్ ద ట్రైన్ గుడివాడలో అయితే ఖాళీ అయిపోయింది. చూడొచ్చు, అన్ని బెత్తులు ఖాళీగానే ఉన్నాయి. మెయిన్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక గట్టి రీజన్ అయితే ఉంది. అదేందో చెప్పనా, మచిలీపట్నం రైల్వే స్టేషన్ ని రీసెంట్ గా అప్గ్రేడ్ అయితే చేశారు, మొత్తం లుక్స్ అన్ని మార్చేశారు అనమాట. సో అది నేను చూపిద్దామని చెప్పి మెయిన్ ఈ ట్రైన్ అయితే పట్టుకున్నా. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్ళాలి. విజయవాడ ప్రతిసారి మనం తిరిగాం, ఏం చూపిస్తాం చెప్పండి. అదే మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ చూపించాం అనుకోండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మచిలీపట్నం, గుడివాడ ఈ ఏరియాస్ నుంచి మన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అండ్ రీసెంట్గా కూడా రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేశాడు కాబట్టి కొత్త రైల్వే స్టేషన్ చూపిద్దామని అయితే నేను ఈ జర్నీ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ ట్రైన్ టువర్డ్స్ నిడదవోలు దాకా, అంటే విజయవాడ లైన్లో నిడదవోలు దాకా వచ్చి నిడదవోలు జంక్షన్ నుంచి కట్ అయ్యి భీమవరం వస్తుంది. భీమవరం నుంచి గుడివాడ వస్తుంది. భీమవరం స్టాప్ని అయితే అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయాను. మనకి ఈ ఏరియాలో భీమవరం జంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. అటు సైడ్ నర్సాపూర్ వెళ్ళే రూట్ కట్ అయ్యిద్ది, ఇటు సైడ్ గుడివాడ వెళ్ళే రూట్ ఇటు కట్ అయ్యిద్ది అనమాట భీమవరం జంక్షన్ నుంచి. సో గుడివాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ విజయవాడ వెళ్ళే లైన్ ఉంది, టువర్డ్స్ నిడదవోలు వెళ్ళే లైన్ ఉంది అండ్ టువర్డ్స్ మచిలీపట్నం వైపు వెళ్ళే లైన్ అయితే ఉంది. మనం ఇప్పుడు టువర్డ్స్ మచిలీపట్నం వైపు అయితే వెళ్తున్నాము. బండి ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ½ అవర్
అవర్ పైన అయింది. బట్ ఇప్పుడు వరకు అయితే తీయలేదు. మామూలుగా 15 minutes స్టాప్, బట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయితే ఆగింది ఇక్కడ. ఇది కదా మ్యాటర్, ఇక్కడ లోకో రివర్సల్ ఉంది, దానికని ట్రైన్ ఇంతసేపు ఆగింది. సో లోకోని ముందల నుంచి పీకేసి వెనకాల అయితే తగిలిచ్చారు. సో లోకో రివర్సల్ ఉండడం వల్ల ఇంతసేపు ఆగింది. అదే నార్మల్ గా ఇంతసేపు ఆగదు ఏందా అని అనుకున్నా. సో ఆల్మోస్ట్ తగిలిచ్చేయడానికి రెడీగా ఉన్నారు. నేనేమో నా బ్యాగ్ అన్ని ఆడ వదిలేసి వచ్చా. వాడన్నా బట్టుకెళ్ళిపోతే ఇంకంతే సీన్. తగిలిస్తున్నారు. వచ్చింది వ్యాక్ 7 లోకోమోటివ్ వచ్చేసింది. చెప్పలేం సిచ్యువేషన్ బట్టి ట్రైన్ అయితే రష్ ఉంటుంది, అందుకే రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని నేనైతే రిజర్వేషన్ చేసుకున్నా. ఈ ట్రైన్ అయితే చాలా ఖాళీ ఉంది. బట్ మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళదు చూడండి, ఆ ట్రైన్ అయితే ఖచ్చితంగా రష్ ఉంటుంది. అంటే మచిలీపట్నం నుంచి బీదర్ లేదు, హైదరాబాద్ సికింద్రాబాద్ మీద వెళ్ళద్దు కదా, ఆ ట్రైన్ ఖచ్చితంగా రష్ ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి 4th ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కదా ట్రైన్. భీమవరం మచిలీపట్నం ప్యాసింజర్ ట్రైన్స్. దీంట్లో అయితే ట్రావెల్ చేయాలి, ఆ కిక్కే వేరు. ఈ రూట్లో యాక్చువల్లీ నర్సాపూర్ నుంచి విజయవాడకి వచ్చే ప్యాసింజర్ అయితే ఉంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట జర్నీ అయితే. గోదావరి అందాలన్నీ దాని నుంచి అయితే చూడొచ్చు, అంత బాగుంటుంది ఆ ప్యాసింజర్ ట్రైన్ నుంచి అయితే. ఓన్లీ ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ టైప్ ఆఫ్ డెమో యూనిట్లు ఉంటాయి కదా, వీటిల్ని మాత్రమే ప్యాసింజర్ ట్రైన్స్ కింద, అది కూడా స్పెషల్ ప్యాసింజర్ కేటగిరీ ట్రైన్స్ కింద అయితే తిప్పుతుంది. ఐసీఎఫ్ కోచెస్, ఎల్హెచ్బి కోచెస్ ఉన్న ఏ ట్రైన్ అయినా సరే ఇప్పుడు మినిమం ఎక్స్ప్రెస్ కేటగిరీ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి పెద్దన్న రైల్వే స్టేషన్, ఎగ్జాక్ట్లీ మచిలీపట్నం ముందర స్టాప్. ఇది వచ్చేసి 7:30కి రావాలి, బట్ 8:40కి వచ్చింది. చూస్తున్నారా, 1 hour 10 minutes లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మచిలీపట్నం జస్ట్ 11 కిలోమీటర్లు అంతేను. సో రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగానే ఉంది. మెయిన్ మనకి మచిలీపట్నం ఇదంతా పోర్ట్ ఏరియా కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అంతా బెటర్ గానే ఉంటది ఈ ఏరియాలో అంతా. అండ్ ఊర్లు కూడా పెద్దగానే ఉన్నాయి ఇక్కడంతా. ఈ స్టేషన్ లో 1 minute స్టాప్ ఉంది. స్టేషన్ కోడ్ వచ్చేసి PAV. స్టేషన్ చూడండి ఖాళీగా ఉంది, ట్రైన్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ. జస్ట్ ఒక 10% ఉంటారు అంతే లోపల జనాలు, ఎక్కువ మంది కూడా ఉండరు. భోగికి 10 మంది కూడా లేరు గట్టిగా మాట్లాడుకుంటే. ఇంకా లాస్ట్ స్టాప్ కదా, చాలా మంది గుడివాడలో దిగేశారు. గుడివాడ మనకి చాలా పెద్దూరు కదా, గుడివాడలో చాలా మంది దిగేశారు. మచిలీపట్నం ఫైనల్లీ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం ఆన్ టైంకి. దీనికి స్లాక్ టైం అయితే ఉంది, స్లాక్ టైం వల్ల కొంచెం ఆన్ టైంకి అయితే రీచ్ అయిపోయాము. దీని ముందర స్టేషన్ వరకు లేట్గా వచ్చిన ఇక్కడికి మనం ఆన్ టైంకి అయితే వచ్చేసాం. ఇదే మనకి మచిలీపట్నం కొత్త రైల్వే స్టేషన్ అయితే. వావ్, మీకైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను చూపించడానికి. ఇదిగోండి కొత్త బిల్డింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ప్లాట్ఫామ్ అంతా కొత్తదే, చూస్తే మీకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ దీన్ని దాటుకొని ఇంకొంచెం లోపలికి వెళ్తే అప్పుడు మనకి ఓల్డ్ది అయితే ఉంటుంది, ఇది కొత్తది. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట కొత్త రైల్వే స్టేషన్లో. దీన్ని రీసెంట్గానే జస్ట్ ఒక 3-4 days బ్యాక్ ఓపెన్ చేశారు. నేను రికార్డ్ చేస్తున్న టైంకి, మీకు వీడియో వచ్చే టైంకి ఒక 2 weeks అనుకోండి. నేను రికార్డ్ చేసిన 10 daysకి రావచ్చు వీడియో. బద్ధకం ఎడిట్ చేయడానికి ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి గబగబా కొట్టేయాలి ఎడిటింగ్లో అయితే. మన ట్రైన్ 17220 విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి టాటా బై బై చెప్పేద్దాం. ఫైనల్లీ మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాం. ఇంక ఈ ట్రైన్ ఇక్కడే ఉండి ఇక్కడ దీనికి మెయింటెనెన్స్ అయితే జరుగుద్ది. మచిలీపట్నంలోనే ఈ ట్రైన్కి మెయింటెనెన్స్ A-Z అంతా జరుగుద్ది. మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యింది విశాఖపట్నంకి. నైట్ 7:30-8 మధ్యలో ఉందనుకుంటా ఈ ట్రైన్. అవును, 7:45 అయితే ఉంది నైట్ టైము. సో ఇప్పుడే ఇక్కడ లోకల్ అన్న వాళ్ళని అయితే ఇన్ఫర్మేషన్ అడిగా. ఏవైతే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయో అవి ఈ కొత్త
స్టేషన్లోనే ఆగిపోతాయి. మెమోలు డెమోలు ఉంటాయి చూడండి ప్యాసింజర్ ట్రైన్స్, అవి మాత్రం ఓల్డ్ స్టేషన్ వరకు అయితే ట్రావెల్ చేస్తారు. రెండు పక్కన పక్కనే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే రెండిటికి గ్యాప్. సో జర్నీ అయితే ఈ ట్రైన్లో నాకు చాలా 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 మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయడం వల్ల చాలా కంఫర్ట్ ఉందన్నమాట. తక్కువ మంది జనాలు ఉన్నారు, ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే లేదు, ప్రశాంతంగా నిద్రపోయాను. ఏసీ కూడా మోడరేట్ టెంపరేచర్లో పెట్టారు. చాలా బాగుంది జర్నీ అయితే. ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అబ్బా జనాలు చూడండి కళ్ళకల్లా ఆడిపోతున్నారు, మామూలుగా కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఆటోలు అయితే వరుసగా క్యూ పెట్టున్నారు, దిగులే ఒకదాని తర్వాత ఒకటి అయితే తీస్తున్నారు. ఏదో దాన్ని పట్టుకొని ఈజీగా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మచిలీపట్నం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఇది. సో మచిలీపట్నంని ఇండికేట్ చేస్తే, అంటే ఇక్కడ పోర్ట్ ఉంది కదా, దాన్ని ఇండికేట్ చేస్తే అక్కడ చేపల సింబల్ అయితే వేసారు, డాల్ఫిన్ సింబల్స్ అయితే వేసారు, సింబల్స్ అంటే పెయింటింగ్స్ అయితే వేసారు. అండ్ మచిలీపట్నం అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఉంది. సో ఇది ఓవరాల్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే కొత్తగా ఓపెన్ చేసింది. మెయిన్ అవుట్ సైడ్ ఏరియా అయితే చాలా బాగుంది, మీరు చూస్తారా. పార్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది అవుట్ సైడ్ వ్యూ అయితే. సో అది ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. మచిలీపట్నం గుడివాడ దీని నుంచి ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి, అండ్ ఈ కొత్త స్టేషన్పై మీ ఒపీనియన్ ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.